హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. ప్రజెంట్ నేను మీకు డిసెంబర్ 31 రోజు ఎంత సంపాదించానో నేనైతే మీకు చూపించబోతున్నాను. సో డిసెంబర్ 31 రోజు 4 గంటలలో అయితే నేను డ్యూటీ ఆన్ చేశాను. ఎప్పుడు ఆన్ చేశాను, ఎన్ని ఆర్డర్లు కొట్టాను, ఎంత సంపాదించాను నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో నా వీక్ ఎర్నింగ్స్లో 25 డిసెంబర్ ఈ వారం ఉంది కదా, 25వ తారీఖు నుంచి 31వ తారీఖు డిసెంబర్. ఓకే, ఈ దీని మీద క్లిక్ చేసిన తర్వాత సండే 31 డిసెంబర్ మీకు చెప్పినా కదా ఒక్క రోజు. ఈ ఒక్క రోజులో సండే రోజులో ఈ సండే 31 డిసెంబర్ ఇక్కడ 1696 అని కనిపిస్తుంది కదా, దీని కిందనే మీరు చూసుకోవచ్చు. నేను డ్యూటీ ఆన్ చేసింది 4 గంటల 46 నిమిషాలు ఆన్ డ్యూటీ అని ఉంది కదా. నేను డ్యూటీ సండే 31 రోజు 4 గంటల 46 నిమిషాలు అయితే ఆన్ చేసిన. ఈ 4 గంటల్లో నేను 1696 రూపాయలు అయితే సంపాదించానన్నమాట. ఓకే, ఈ 1696లో మీరు చూసుకోవచ్చు మళ్ళీ నేను డ్యూటీ ఎప్పుడు ఆన్ చేసిన ఎప్పుడు బంద్ చేసిన అనేది. ఇక్కడ మీకు నార్మల్గా అయితే నా లాస్ట్ ఆర్డర్ చూసుకోవచ్చు. ఇక్కడ షవర్మా అని ఉంది కదా, ఈ షవర్మా పేరు కిందనే 10:51 PM అని ఉంది. ఇది నా లాస్ట్ ఆర్డర్, అంటే నాకు 10:51కి లాస్ట్ ఆర్డర్. ఓకే, ఇది క్లోజింగ్ టైం అనుకోండి. ఇప్పుడు నేను ఆన్ చేసిన టైమింగ్ కూడా చూపిస్తా. అండ్ ఆన్ చేసిన టైమింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 7:10 రాత్రి 7:10. ఓకే, సండే 31 రోజు 7:10కి ఇక్కడ ఆన్ చేసిన న్యూ పికాక్ రెస్టారెంట్లో చూసుకోండి. న్యూ పికాక్ రెస్టారెంట్ కింద ఉంటుంది. ఇక్కడ క్లోజింగ్ టైం వచ్చేసి షవర్మా దగ్గర ఇదన్నమాట. టోటల్గా నేను 7:10కి ఆన్ చేసిన, 10:50కి బంద్ చేసిన. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది టోటల్గా? మాక్సిమం 4 అవర్స్ అయితే డ్యూటీ ఆన్ అయితే చేశానన్నమాట. ఈ 4 అవర్స్లో మీకు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు 1696 రూపాయలు అయితే నేను సంపాదించిన. ఇక్కడ షవర్మా ఈ రెస్టారెంట్కి వచ్చేసి నాకు 105 రూపాయలు అయితే ఆర్డర్ పడ్డది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి 105 రూపాయలు. ఇది కిలోమీటర్స్ వచ్చేసి ఇక్కడ 3 కిలోమీటర్ల 700 మీటర్స్ అనే ఉన్నది. దీనికి ఆర్డర్ డెలివరీ చేయడానికి నాకు 23 నిమిషాల టైం పట్టింది. దీని కిందనే ఇంకో మళ్ళీ సేమ్ షవర్మా అదే రెస్టారెంట్లో నుంచి 2 కిలోమీటర్ల 400 మీటర్స్ 9 నిమిషాల్లో డెలివరీ చేసేసిన. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత కేఎన్ఆర్ఎస్ కేఫ్. దీంట్లో మనకు టోటల్గా డిస్టెన్స్ 4.9 అంటే దగ్గర 5 కిలోమీటర్లు అయితే డెలివరీ చేసిన. 14 నిమిషాలు పట్టిందన్నమాట ఈ ఆర్డర్ డెలివరీ చేయడానికి. నెక్స్ట్ కపిల్ ఇదైతే 12 కిలోమీటర్ల ఆర్డరు. ఈ 12 కిలోమీటర్లకు నాకు 152 రూపాయలు అయితే వచ్చింది. దీని కిందనే ఇవన్నీ 105 రూపాయలు, మనకు అన్ని మినిమం అయితే 105 రూపాయలు అయితే పడ్డాయి. సో మీ అందరికీ ఒక డౌట్ అయితే వచ్చుండొచ్చు. ఆ డౌట్ ఏంటిదంటే, బ్రదర్ ఒక్క ఆర్డర్కి 100 రూపాయలు ఇస్తుండ, అంతగానే ఇస్తుండో అని మీకు డౌట్ వచ్చుండొచ్చు. మ్యాటర్ ఏంటిదంటే, డిసెంబర్ 31 అంటే మనకు ఆర్డర్స్ అనేటివి ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మనకు ఇంత ఈ 100 రూపాయలు ఆర్డర్ పడ్డదంటే దీని వెనక ఒక కారణం అయితే ఉన్నది. ఆ కారణం ఏంటిదంటే, మనకు ఆర్డర్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఘోరంగా వచ్చినప్పుడు అయితే ఈ డెలివరీ బాయ్స్ అందరినీ మనం డ్యూటీ ఆన్ చేయించేటట్టు స్విగ్గీ వాడు చేసినన్నమాట. అట్లా చేయాలంటే ఏం చేయాలి? మినిమం ఆర్డర్కి 100 రూపాయలు పెడితే గానీ ఎవరు రారు. డిసెంబర్ 31 రోజు అంటే అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు కదా. డెలివరీ బాయ్స్ అయినా కూడా అందరూ మనుషులే కదా, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ అలా సెలబ్రేట్ చేసుకుంటే ఇక్కడ స్విగ్గీలో డ్యూటీ చేయడానికి ఎవరు ఉండరు కదా. సో వీళ్ళను డెలివరీ బాయ్స్ అందరినీ ఆకర్షించడం కోసం స్విగ్గీలో మినిమం ఆర్డర్ వచ్చేసి 100 రూపాయలు అయితే పెట్టిండన్నమాట. ఓన్లీ డిసెంబర్ 31, అది కూడా నైట్ మాత్రమే, రాత్రి 7 నుంచి మాత్రమే పెట్టిండు. రాత్రి 2 గంటల వరకు మినిమం ఆర్డర్ 100 రూపాయలు అయితే పడ్డదన్నమాట. ఇట్లా అందరిని ఆకర్షించడం వల్ల డెలివరీ బాయ్స్ ఎక్కువ మంది వచ్చిర్రు. అట్లనే మనకు ఎర్రింగ్స్ కూడా ఎక్కువనైతే పెట్టారన్నమాట స్విగ్గీ వాడు. ఆ టైంలో మేము ఆర్డర్ డెలివరీ చేయడం వల్ల 4 గంటల్లో 1600 1700 సంపాదించినాం. ఇంకా కొంతమంది నార్మల్గా మినిమం 2000 2500, కొందరైతే 5-6 గంటల్లో 3000 కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్క్రీన్ షాట్స్ నాకు వాట్సాప్లో కూడా పెట్టారు. ఇది నార్మల్గా నేను డిసెంబర్ 31 రోజు 4 గంటల్లో 1696 రూపాయలు అయితే సంపాదించాను. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే.